ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ దినము ఎలా ఉన్నది మీకు? ఏం ఫీల్ చేయుచున్నారు? ఉదయమున సంతోషంగా ఉన్నదా? నీరసంగా ఉన్నదా? భయంగా ఉన్నదా? మీ ముందు కొన్ని సవాలైన కార్యములు ఉన్నవా? ఈ దిన అవసరములు, ఈ దిన సమస్యలు ఉదయం లేచిన వెంటనే అవి కంటి ముందు వచ్చుచున్నవి. ఏం చెయ్యాలి అని యోచించుచున్నారా? ఏమైనా ఉండనిమ్ము, యేసు మీకు తోడుగా ఉన్నారు. అది చాలదా మీకు? ఆయన ఉన్నారు కదా. కనుక ఎందుకు మీరు భయపడాలి, కలవరపడాలి? ధైర్యంగా ఉండండి. ఈ దినము ఏమి జరిగినా సరే అది మేలుగానే ఉండును. ఎందుకంటే యేసు తోడై ఉన్నారు. ఆయన మాటలు ఏం చెప్తున్నావో తెలుసా మీ కొరకు? యెషయా 58వ అధ్యాయము 9వ వచనములో, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాననును. నీవు పిలిచిన వెంటనే దేవుడు మీకు ప్రత్యుత్తరము ఇచ్చునట. యేసయ్యా, నాకేం చేయాలో తెలియట్లేదు, నాకు సహాయం చేయడాన్ని పిలిస్తే వెంటనే మీకు ప్రత్యుత్తరమిచ్చును. నేను పిలిచి చూస్తున్నాను, జవాబే లేదండి. నేను కొన్నిసార్లు ఫోన్ చేసి చూస్తున్నాను, రింగ్ పోతుంది, అటెండ్ చేయలేదు. అర్జెంటుగా మాట్లాడాలి, ఫోన్ తీయలేదు. ఏం చెయ్యాలి? ఉదయం చేశాను, మధ్యాహ్నం చేశాను, సాయంత్రం చేశాను, ఏమని తెలియడం లేదు. లేక నా ఫోను తీయడం లేదా అని. అయితే దేవుని పిలవండి, మీ ఫోన్ తీస్తారు. మీ ఫోన్కి వెంటనే ప్రత్యుత్తరము ఇచ్చెదరు. నా బిడ్డ పిలుస్తున్నాడు, నా కుమార్తె పిలుస్తున్నది, వారికి ఏదో ఒక విషయము కనుక వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చెదరు. మీరు కేక పెట్టి, దేవా నేనేం చెయ్యాలి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరూ లేనట్లు తెలుస్తుంది అని చెబితే, నేనున్నాను, ఇదిగో, దేనికి భయపడుచున్నావని చెబుతారట. చిన్నపిల్లలు ఇంటిలో హఠాత్తుగా ఎవరూ కనిపించలేదనుకోండి, అటూ ఇటూ చూసి అమ్మా అమ్మా అని ఏడుస్తారు కదా. తండ్రిని కూడా వెతకరు, అమ్మా అని మాత్రమే ఏడుస్తారు. అప్పుడు శబ్దం విన్న వెంటనే తల్లి చెబుతుంది, బిడ్డ నేనిక్కడున్నాను, కుమారుడా నేనిక్కడే ఉన్నాను, ఏడవకు, అమ్మను ఇక్కడే ఉన్నాను అని చెప్పిన వెంటనే టక్కున పిల్లలు ధైర్యంగా ఉంటారు, ఇక్కడే ఉన్నది అమ్మ. అదేవిధంగానే దేవుడు ఏం చెప్తున్నారంటే, నీవు పిలువగా ఇదిగో నేనున్నానని చెప్పెదరు. ఎక్కడా నన్ను విడిచిపోయావా అని అనుకుంటే, నేనిక్కడే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. ఎందుకు నువ్వు కేక పెట్టుచున్నావు? ఎందుకు భయపడుచున్నావు? అదే యేసు. కనుక మీరు పిలిచిన వెంటనే ప్రత్యుత్తరము ఇచ్చెదరు. మీరు భయంతో కేక పెడితే, ఇక్కడే ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడయ్యున్నానని చెబుతారు. ఎవరికి అలా చెప్పెదరట? పై వచనము చదివినారంటే, ఆకలిగొనిన వారికి నీ ఆహారమును పెట్టి, వస్త్రహీనులకు నీవు వస్త్రమునిచ్చి, ఈ విధముగా శ్రమపడు వారికి నీవు సహాయము చేయాలని చెబుతున్నారు. మీరు ఇతరుల మీద, బాధింపబడిన వారి మీద ఒక ప్రేమ, కరుణ కలిగిన వారిగా, ఇతరులకు సహాయం చేయువారుగా ఉన్నారంటే, మీరు మొర్రపెట్టిన వెంటనే దేవుడు సహాయం చేయుదురు. మీరు ఇతరులను గురించి అక్కర లేకుండా స్వార్థపరులుగా ఉన్నారంటే, దేవుడు చూస్తారు, నీవు స్వార్థంతో ఉన్నావు, నేనెందుకు నీకు సహాయం చెయ్యాలి అన్న ఒక భావము కలుగును కదా. కనుక దేవుడు చెబుతున్నారు, నీవు ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టుము, వస్త్రం లేని వారికి వస్త్రమిమ్ము, ఉపద్రవం పడేవారికి, శ్రమపడు వారికి సహాయం చెయ్యము. మీ చుట్టూ దృష్టి ఉంచి చూడండి, ఎంతోమంది ఉంటున్నారు, అందరికీ చెయ్యలేము. ఒకరిద్దరికి, ఒక విధవరాలు, ఒక కష్టపడే ఒక కుటుంబము, ఒక బిడ్డ, చదువులో సహాయం చేయుట, ఒక చిన్న వస్త్రము తీసియుట, ఆ విధంగా కష్టపడు వారికి చిన్న సహాయము మీరు చేశారంటే దేవుడు దాన్ని చూసి సంతోషపడెదరు. కనుక మీరు పిలిచిన వెంటనే ఆయన జవాబు ఇచ్చెదరు. మీరు భయపడి తడబడుచు, అయ్యో నేనేం చెయ్యాలి అని అంటే, భయపడకు, నేనిక్కడే ఉన్నానని చెబుతారు. ఆ స్వరమును విని దాని కొరకు దేవుడిష్టపడేటటువంటి ఒక జీవితం అమర్చుకోవాలి. ఎప్పుడు ఎవరికి నేను సహాయం చెయ్యగలను, వారికి నేను చెయ్యాలి, అర్హత కలిగిన వారికి నేను సహాయం చెయ్యాలి అన్న దానిలో జాగ్రత్త కలిగి ఉండాలి. చేస్తారా? ఈ సంవత్సరం ఎంతమందికి సహాయం చేసి ఉన్నారు? ఎంతమంది విధవరాళ్ళు, బీదలు, కష్టపడేవారు ఒక చిన్న సహాయమైన చేసినారా? దేవుడు ఎక్కువగా చెయ్యమని చెప్పలేదు. నీకేది సాధ్యమో ఒక చిన్న సహాయము, ఆ సమయంలో అది వారికొక ఆదరణ, ఆ సమయంలో వారికొక సంతోషము కలుగును కదా. ఒక బేద బిడ్డను చదివించలేని స్థితిలో,
విధవరాలు తల్లి ఉంటుంది, వారికి ఫీజు కట్టొచ్చు, ఒక బుక్కు తీసి ఇవ్వచ్చు, చిన్న చిన్న సహాయములు కూడా. ఆ విధంగా మనం ఇతరుల మీద అక్కర కలిగిన వారంగా ఉంటే మన మీద దేవుడు అక్కర కలిగిన వారుగా ఉంటారు. చెబుతారా ఈ దినం, దేవా నేను ఎవరికైనా సహాయం చేయాలంటే వారిని నాకు చూపించండి, నా దగ్గరకు పంపించండి, మీరు చెప్పినట్లుగా నేను సహాయం చేయదునని ప్రార్థించి చూడండి. సరైన వారిని నడిపించెదరు, సరైన వ్యక్తులకు మీరు సహాయం చేయుదురు. అది మీకు ఆనందంగా ఉంటుంది, దేవుని సంతోషపరచును. సరేనా? అలాగే చెప్పండి, దేవా నేను పిలవగా వెంటనే మీరు జవాబు ఇచ్చువారు. నేను భయంతో కేక పెట్టినప్పుడు నేనున్నాను, భయపడకు అని నన్ను ధైర్యపరిచే దేవుడవు. మీరిష్టపడినట్లు నేను పేదవారికి, ఇతరులకు బాధింపబడు వారికి నేను సహాయము చెయ్యాలి. వస్త్రహీనులకు వస్త్రములు ఇవ్వాలి, ఆకలితో ఉన్నవారికి ఆహారమును ఇవ్వాలి. దేవా నేను ఇతరులకు సహాయం చేయాలని నన్ను సమర్పించుకుంటున్నాను, నన్ను ఉపయోగించుకొనుడి. సరైన వ్యక్తికి సహాయం చేయుటకు నాకు గైడెన్స్ ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.